హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శౌర్య. వెల్కమ్ టు శారదా క్లాసిక్స్ చెస్ లెసన్స్. మనం ముందు వీడియోలో చెస్ బోర్డ్ ఎట్లా సెటప్ చేయాలి, చెస్ బోర్డ్లో ఉండే పీసెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మాత్రం స్పెషల్గా ప్రతి పీస్ ఎలా కదులుతుంది, దాని వాల్యూ ఏంటి, ఏది ఎక్కడుంటే ఎంత పవర్ఫుల్, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మొదటగా నా దగ్గర బిషప్ ఉంది. ప్రతి ప్లేయర్కి గేమ్లో 2 బిషప్స్ ఇస్తారు. ఒక బిషప్ వైట్లో ఉంటుంది, ఇంకో బిషప్ బ్లాక్లో ఉంటుంది. ఇంకొకటి బిషప్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైట్లో ఉన్న బిషప్ గేమ్ అంతా అయ్యేవరకు వైట్లోనే తిరుగుతుంది. బ్లాక్లో ఉన్న బిషప్ గేమ్ అంతా అయ్యేవరకు బ్లాక్లోనే తిరుగుతుంది. ఇప్పుడు ఇవి ఎగ్జాక్ట్గా ఎలా తిరుగుతాయో చూద్దాం. సపోజ్ వైట్ బిషప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బిషప్ వైట్లో ఉంది. బిషప్ ఎట్లా వెళ్తుంది అంటే క్రాస్గా వెళ్తుంది ఎప్పుడు. అంటే ఇక్కడ వైట్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఇలా వైట్లో మాత్రమే వెళ్తుంది. ఎంత దూరం అన్నా ఇలా ఈ ప్లేసెస్లో ఎక్కడన్నా అది రావచ్చు, ఎందుకంటే అది వైట్లో ఉంది కాబట్టి. అండ్ క్రాస్గానే ఉంటుంది, ఇలా క్రాస్గా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు కూడా వెళ్ళచ్చు. ఇట్లా ఈ స్క్వేర్స్లో ఎక్కడన్నా బిషప్ ల్యాండ్ అవ్వచ్చు ఇలాగా. సో ఇక్కడ నుంచి ఇలాగా. అలా అని వైట్ స్క్వేర్స్లోనే వెళ్తుందని చెప్పి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళదు. అది ఒక లైన్లో మాత్రమే ఇట్లా క్రాస్గా వెళ్తుంది. ఇక్కడున్న బిషప్ ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళి అప్పుడు ఇలా వెళ్తుంది 2 స్టెప్స్లో, అంతేగాని డైరెక్ట్గా ఇట్లా వెళ్ళలేదు. అదేవిధంగా ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ స్క్వేర్లో బిషప్ ఉంది. ఇక్కడున్న బిషప్ ఇక్కడికి ఎట్లా వెళ్ళాలి అది ఎలాగో చూద్దాం. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళలేదు, ఎందుకంటే ఇది ఒక డయాగ్నల్లో లేవు, ఒక క్రాస్లో లేవు. సో ఈ బిషప్ అనేది 2 స్టెప్స్ తీసుకుంటుంది. అది ఎలాగంటే ఇక్కడున్న బిషప్ ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఆ క్రాస్ అనేది మెయింటైన్ చేస్తుంది గేమ్ అంతా. సో ఇంకోటి కూడా మీరు చూడొచ్చు, వైట్లో ఉన్న బిషప్ వైట్లోనే వెళ్తుంది, వైట్లోనే ఆగుతుంది. అదేవిధంగా ఇంకో మార్గంలో కూడా ఈ బిషప్ ఇక్కడికి వెళ్ళచ్చు. ఇక్కడున్న బిషప్ ఒక స్టెప్ వెనక్కి అండ్ క్రాస్గా ఇక్కడికి. సో ఈ 2 విధాలుగా ఇక్కడున్న బిషప్ ఇక్కడికి వెళ్ళచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి. సపోజ్ ఇక్కడున్న బిషప్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి. కానీ మనం ఏం చూసుకుంటున్నామంటే షార్టెస్ట్గా, అంటే తక్కువ మూవ్స్లో ఎట్లా వెళ్ళాలనేది చూస్తున్నాం. కానీ ఇక్కడున్న బిషప్ ఇక్కడికి ఎన్ని వేస్లో అన్నా తిరిగి వెళ్ళచ్చు. సో ఇది మన వైట్ బిషప్. మనకి బ్లాక్ బిషప్ కూడా ఉంటుంది. ఇది బ్లాక్ బిషప్. బ్లాక్ బిషప్ వైట్ బిషప్ ఒకేలాగా పనిచేస్తాయి. డిఫరెన్స్ ఏంటంటే బ్లాక్లో ఉన్న బిషప్ గేమ్ అంతా బ్లాక్లోనే తిరుగుతుంది, వైట్లో ఉన్న బిషప్ గేమ్ అంతా వైట్లోనే తిరుగుతుంది. సో బ్లాక్లో ఉన్న బిషప్ ఇక్కడున్న బిషప్ ఇక్కడికి వెళ్ళాలి, లేదా ఇక్కడున్న బిషప్ మనం ఇక్కడికి తీసుకురావాలంటే ఎలాగో చూద్దాం. ఇక్కడున్న బిషప్ ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది 2 స్టెప్స్లో, లేదా ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు 2 స్టెప్స్లో. సో ఇది మన బిషప్స్. ఇప్పుడు మనం బిషప్ ఎక్కడుంటే చాలా పవర్ఫుల్ అనే చూద్దాం. ఈ బిషప్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ బిషప్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే స్క్వేర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు చెస్లో. అంటే ఒక పీస్ ఒక చోట ఉన్నప్పుడు ఎన్ని స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుంది అనేది స్క్వేర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడున్న బిషప్ మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అంటే ఈ ఒక్క చోటున్న బిషప్ 13 స్క్వేర్స్లో అటాక్ చేస్తుంది ఒకేసారి. అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ నెంబర్ 13 అనొచ్చు. అదే బిషప్ ఇక్కడ ఉందనుకుందాం. ఇక్కడ ఉన్నప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 ఇక్కడ వరకే ఉంది. 3 4 5 6 7. అంటే ఇక్కడున్న బిషప్ ఓన్లీ 7 స్క్వేర్స్ మీదే అటాక్ చేయగలుగుతుంది. కానీ సెంటర్లో ఉన్న బిషప్ 13 స్క్వేర్స్ మీద అటాక్ చేయగలుగుతుంది. సో దాన్ని బట్టి మీరు చూడొచ్చు బిషప్ ఎక్కడుంటే పవర్ఫుల్లో.
సో బిషప్ ఎప్పుడన్నా సెంటర్ ఆఫ్ ద బోర్డ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇది బిషప్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ మనం నైట్ ఎట్లా ఉంటుంది, నైట్ ఎట్లా కదులుతుంది, నైట్కున్న వాల్యూ ఎంతో చూద్దాం. ఇప్పుడు మన దగ్గర గుర్రం ఉంది, ద నైట్. ఇందాక చూసారు బిషప్ ఎట్లా మూవ్ అవుతుందో, కానీ గుర్రం చాలా డిఫరెంట్గా మూవ్ అవుతుంది. గుర్రంకి చెస్లో ఏ పీస్కి లేని ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే గుర్రం ఎగురుతుంది. ఎలా ఎగురుతుందో చూద్దాం. ఇక్కడున్న గుర్రం, సపోజ్ ఇక్కడున్న గుర్రం, వైట్ స్క్వేర్లో ఉన్న గుర్రం, అది ఎలా వెళ్తుందంటే 2 స్టెప్స్ ఒక డైరెక్షన్లో వేసి తర్వాత రైట్ కన్నా లెఫ్ట్ కన్నా వెళ్తుంది. ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడున్న గుర్రం ఒకేసారి ఇక్కడ నుంచి 2 స్టెప్స్ రైట్ ఆర్ లెఫ్ట్, అంటే ఇక్కడున్న గుర్రం ఇందులో కన్నా లేదా ఇక్కడున్న గుర్రం ఇందులో కన్నా జంప్ చేస్తుంది ఒకేసారి. కానీ బిషప్ అలా చేయలేదు, కానీ గుర్రం అట్లా చేయగలుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడుంది గుర్రం, సో ఇక్కడ నుంచి 2 స్టెప్స్ ఈ స్క్వేర్ అన్నా లేదా ఇక్కడ నుంచి ఈ స్క్వేర్ అన్నా. ఇప్పుడు నేను ముందుకి వేసి చూపించాను. ఇదే గుర్రం అన్ని సైడ్స్లో అట్లా వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే 1 2 మళ్ళీ ఈ డైరెక్షన్లో చూద్దాం. 1 2 ఇటన్నా ఇటన్నా, 3 4 మళ్ళీ వెనక్కి 1 2 ఇటన్నా ఇటన్నా, 5 6 1 2 ఇటు లేదా ఇటు, 7 8. అంటే ఈ స్క్వేర్లో ఉన్న గుర్రం ఒకేసారి 8 పీసెస్ని టార్గెట్ చేస్తుంది. ఈ గుర్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నేర్చుకోవడానికి ముందు. అందుకని నేను ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే వైట్లో ఉన్న గుర్రం నెక్స్ట్ జంప్కి బ్లాక్లోనే వెళ్తుంది. ఈ వైట్లో ఉన్న గుర్రం చూసినట్లయితే అన్ని బ్లాక్స్ ఉంటాయి గుర్రం నెక్స్ట్ జంప్ చేసేది. అది కూడా బ్లాక్ అని చెప్పి దూరంగా ఉన్న బ్లాక్ కాదు, ఇమ్మీడియట్గా 3 స్క్వేర్స్ డిస్టెన్స్లో ఉన్న బ్లాక్ మాత్రమే జంప్ చేయగలుగుతుంది. సో వైట్లో ఉన్న గుర్రం ఈ బ్లాక్ అన్నా ఈ బ్లాక్ అన్నా ఈ బ్లాక్ అన్నా అట్లా డిఫరెంట్ బ్లాక్స్లో ఇది వెళ్తుంది. అలా సెంటర్లో ఉన్న గుర్రం మాత్రం 8 స్క్వేర్స్ ఒకేసారి కవర్ చేస్తుంది. ఇప్పుడు ఇదే గుర్రం కార్నర్లో ఉందనుకున్నాం, లేదా ఈ కార్నరే పెడదాం. కార్నర్లో ఉన్నప్పుడు ఇప్పుడు చూద్దాం ఎన్ని స్క్వేర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. స్ట్రైట్ అటేం లేదు, సో ఇది ఒక్కటే ఉంది. 1 స్క్వేర్ ఇక్కడి నుంచి ఎక్కడికి రావచ్చు, లేదా ఈ స్ట్రైట్ వెళ్ళి ఈ పక్కకి తిరగచ్చు. ఇది అంటే చూడొచ్చు కార్నర్లో ఉన్న గుర్రం కేవలం 2 స్క్వేర్స్, అంటే చెస్ బోర్డ్లో ఉన్న 64 స్క్వేర్స్లో 2 స్క్వేర్స్ మాత్రమే అటాక్ చేస్తుంది కార్నర్లో ఉన్న గుర్రం. చూడొచ్చు ఎంత వాల్యూ తక్కువ అయిపోయిందో గుర్రానికి. సెంటర్లో ఉంటే 8 స్క్వేర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ కార్నర్లో ఉంటే 2 స్క్వేర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదే ఇప్పుడు ఎడ్జ్లో ఉంది, కార్నర్ కాకుండా ఒక ఎడ్జ్లో ఉంది బోర్డుకి, అప్పుడు ఎన్ని స్క్వేర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కౌంట్ చేద్దాం. 1 ఇది ఒక స్క్వేర్, 2 ఇది, 3 ఇది, 4 ఇది. అంటే ఎడ్జ్ మీద ఉన్న గుర్రం కేవలం 4 స్క్వేర్స్, 64లో 4 స్క్వేర్స్ మాత్రమే అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది గుర్రం ఎక్కడుంటే చాలా పవర్ఫుల్. గుర్రం ఎప్పుడన్నా ఇట్లా మధ్యలో ఉన్నప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా స్క్వేర్స్ని ఒకేసారి అటాక్ చేస్తుంది. ఇదే విధంగా ప్రతి ప్లేయర్కి 2 గుర్రాలు ఉంటాయి గేమ్లో. మనకి మన అపోనెంట్కి 2 గుర్రాలు ఉంటాయి. సో ఇది గుర్రం ఎట్లా కదులుతుంది, గుర్రం పవర్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో చూసాం. నెక్స్ట్ మనం నేర్చుకుందాం రుక్, ఏనుగు గురించి. ఇప్పుడు మనం ఏనుగు అంటే రుక్ ఎలా కదులుతుందో చూద్దాం. ఇక్కడ ఉంది ఒక రుక్ మధ్యలో. రుక్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది, బిషప్ అనేది క్రాస్గా వెళ్తుంది, రుక్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. అన్ని డైరెక్షన్స్లోనూ స్ట్రైట్గా వెళ్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడున్న రుక్ ఇలా స్ట్రైట్, ఇందులో ఎక్కడన్నా రుక్ ఆగచ్చు. ఇక్కడున్న రుక్ వెనక్కి రావచ్చు ఇట్లా, ఇక్కడున్న రుక్ పక్కకి వెళ్ళొచ్చు ఇటు పక్కకి. కానీ ఎటు వెళ్ళినా కానీ మీరు గమనించినట్లయితే స్ట్రైట్గానే వెళ్తుంది. స్ట్రైట్. బిషప్ ఎట్లా వెళ్తుంది, క్రాస్గా వెళ్తుంది, కానీ రుక్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. సో వైట్లో ఉన్న రుక్
వైట్లోనే ఉండాలని రూల్ లేదు. వైట్లో ఉన్న రూక్ బ్లాక్లో కూడా ఆగుతుంది, ఎక్కడన్నా ఇక్కడ నుంచి ఎక్కడన్నా ఆగుతుంది ఇలాగా. ఇప్పుడు చూద్దాం ఇక్కడున్న రుక్ ఇక్కడికి ఎట్లా వెళ్ళాలో చూద్దాం. సో ఇక్కడున్న రుక్ ఇక్కడికి వెళ్ళటానికి 2 మార్గాలు ఉంటాయి ఫాస్ట్గా. అదేంటంటే ఇక్కడున్న రుక్ ఇక్కడికి వచ్చి ఇలా వెనక్కి రావచ్చు, లేదా ఇక్కడున్న రుక్ ముందే కిందకు వచ్చి ఇక్కడికి రావచ్చు. సో ఈ విధంగా రుక్ అనేది స్ట్రైట్గానే వెళ్తుంది. ఇప్పుడు స్క్వేర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రుక్కి కౌంట్ చేద్దాం. ఇక్కడ ఒక రుక్ ఉంది, ఇప్పుడు కౌంట్ చేద్దాం ఇక్కడున్న రుక్ ఎన్ని స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుంది ఒకేసారి అని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే మధ్యలో ఉన్న రుక్ 14 స్క్వేర్స్ మీద అటాక్ చేస్తుంది ఒకేసారి. చెస్ బోర్డ్లో ఉన్న 64 స్క్వేర్స్లో 14 స్క్వేర్స్ మీద ఈ రుక్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి గమనిద్దాం, ఇదే రుక్ కార్నర్లో ఉంటే ఎన్ని స్క్వేర్స్ని అటాక్ చేస్తుంది. కార్నర్లో రుక్ ఇక్కడే ఉంటుంది, కార్నర్లో ఉన్న రుక్ ఇక్కడే ఉంటుంది. కానీ కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 మళ్ళీ 14. దాన్ని బట్టి రుక్ ఎక్కడున్నా కానీ ఒకేసారి 14 స్క్వేర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకుందాం. ఒక రుక్ ఒక స్క్వేర్లో ఉన్నప్పుడు అది ఏ స్క్వేర్స్లో మూవ్ అవుతుంది, దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు చూసినట్లయితే రుక్ ఏ ర్యాంక్లో ఉంది, 5th ర్యాంక్. రుక్ ఏ ఫైల్లో ఉంది, D ఫైల్. అంటే ఇక్కడున్న రుక్ 5th ర్యాంక్లోనూ లేదా D ఫైల్లో మాత్రమే వెళ్తుంది, అంతేగాని ఇక్కడున్న రుక్ సడన్గా ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడున్న రుక్ ఈ ర్యాంక్లో, ఈ ఫైల్లో, దీంట్లో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సో ఇది రుక్ అనేది చాలా పవర్ఫుల్. బిషప్ నైట్తో పోలిస్తే రుక్కి వాల్యూ ఎక్కువ ఉంది. సో రుక్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం క్వీన్, ద మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ చెస్, క్వీన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు ఉంది క్వీన్. దీన్ని తెలుగులో లేదా ఇండియాలో కూడా మంత్రి అంటారు, కానీ చెస్ భాషలో దీన్ని క్వీన్ అంటాం. క్వీన్ అన్నిటికంటే పవర్ఫుల్ పీస్ చెస్లో. ఎందుకు పవర్ఫుల్లో చూద్దాం. క్వీన్ అనేది రుక్ లాగా మూవ్ అవుతుంది, బిషప్ లాగా కూడా మూవ్ అవుతుంది, కానీ నైట్ లాగా మాత్రం మూవ్ అవ్వదు. పైగా ఈ మంత్రి 360 డిగ్రీస్ ఒకేసారి అన్ని వైపులా కవర్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. సపోజ్ మన మంత్రి ఈ స్క్వేర్లో ఉంది, రుక్ ఎలాగైతే మూవ్ అవుతుంది, ఈ డీలో అండ్ ఫైవ్లో. ఎందుకంటే ఇది D అండ్ 5 జాయినింగ్లో ఉంది కాబట్టి ఇది ఈ కంప్లీట్ ర్యాంక్లో లేదా ఈ కంప్లీట్ ఫైల్లో మూవ్ అవుతుంది. అదే ఇక్కడ బిషప్ ఉంటే ఎట్లా మూవ్ అవుతుంది, బిషప్ డయాగనల్ వైట్లో ఉన్న బిషప్ వైట్లోనే మూవ్ అవుతుంది. అదేవిధంగా బిషప్ అండ్ రుక్ కలిపితేనే మన క్వీన్. సో ఇక్కడున్న క్వీన్ రుక్ లాగా స్ట్రైట్గా వెళ్తుంది అన్ని వైపులా, అండ్ ఇక్కడున్న క్వీన్ బిషప్ లాగా క్రాస్గా కూడా వెళ్తుంది ఇలాగా. ఇప్పుడు మనం స్క్వేర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కౌంట్ చేద్దాం. ఇక్కడున్న క్వీన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బిషప్ లాగా చేస్తుంది కాబట్టి 13 అండ్ రుక్ లాగా కూడా చేస్తుంది కాబట్టి 14. టోటల్గా 27 స్క్వేర్స్. అంటే మధ్యలో ఉన్న మంత్రి 27 స్క్వేర్స్ని కవర్ చేస్తుంది చెస్ బోర్డ్లో ఉన్న 64 స్క్వేర్స్లో. సో మీరు చూడొచ్చు ఎంత పవర్ఫుల్లో ఈ మినిస్టర్. ఇక్కడున్న మినిస్టర్ సపోజ్ ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడు ఎలా వెళ్తాడు? 2 విధాలుగా మూవ్ అవుతుంది. ఒకటి ఇక్కడుంది పక్కకు వెళ్ళి బిషప్ లాగా ఇట్లా వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడున్న మంత్రి స్ట్రైట్గా వెళ్ళి రుక్ లాగా వెళ్ళిపోవచ్చు. అంటే చూడొచ్చు రుక్ ఇంకా బిషప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండిట్లాగా మూవ్ అవ్వచ్చు క్వీన్. అందుకనే క్వీన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ చెస్. క్వీన్ పోతే చాలామంది గేమ్ పోయిందని కూడా అనుకుంటారు. సో క్వీన్ కాపాడుకోవటమే చాలా చాలా ఇంపార్టెంట్.